ఓ ప్రముఖ ఛానల్లో గత వారంలో నుంచి ప్రతిరోజు రాత్రి 9:30 నుంచి గంట పాటు ప్రసారం అవుతుంది బిగ్ బాస్ షో. ఇంగ్లీష్, హిందీలో సూపర్ హిట్ అయిన ఈ షోకి ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్స్ అందరూ తారక్తో మాట్లాడే అవకాశం కూడా వస్తోంది. అయితే ఈ షో మీద వివాదం మొదలైపోయింది. షోలో సిగరెట్లు ఇవ్వటం లేదు అంటూ పార్టిసిపెంట్లు గొడవ చేయటం మొన్నటి షోలో చూశారు. శివబాలాజీ మొదలుకొని ధన్రాజ్, సమీర్, ముమైత్ ఖాన్ ఇలా వీరందరూ సిగరెట్ల విషయంలో తాము నరకం అనుభవిస్తుంటే బిగ్ బాస్ వ్యవహారాలు చూసే వ్యక్తులు తమని మినిమం కేర్ చేయట్లేదంటూ వాపోతున్నారు. సిగరెట్ల విషయంలో 2 వర్గాలుగా చీలిపోయింది టీం. బిగ్ బాస్ టీం మొత్తం ఈ గొడవతో పాటు హోమగుండం నడిపిన 2 రోజుల్లో సమీర్, ధన్రాజులు అక్కడే ఉండి బ్రష్ చేసుకోవడం లాంటివి చేశారని, ఆ హోమగుండం దగ్గర డ్యాన్సులు కూడా వేసేశారని, హిందూ సంస్కృతికి విరుద్ధం అదని అందరూ అంటున్నారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. అందులో ఆజ్యం పోస్తుండడం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, వాటిని సవరించి క్షమాపణ చెప్పాలని జోగులాంబ గద్వాల జిల్లా బ్రాహ్మణ సేవా సమితి డిమాండ్ చేసింది. లేకపోతే ఆందోళన చేస్తామని వారు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.